ఆపరేషన్ సింధూర్ ఏదైతే పహల్గామ్ మీద దాడికి ప్రతీకారంగా జరిగినటువంటి పాకిస్తాన్ మీద యుద్ధం, ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ డిస్కవరీ ఛానల్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే ప్రధాని మోడీ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయనే వివరాలను ఆయన బహిర్గతం చేశారు. పహల్గామ్లో మారణకాండకు బాధ్యులైన వాళ్ళు భూమి మీద, ఆకాశంలో లేదా నరకంలో ఎక్కడున్నా సరే వదిలిపెట్టద్దు, వెంటాడి శిక్షించండి అని మోడీ ఆనాడు వెంటనే ఆదేశాలు ఇచ్చారని దోవల్ చెప్పారు. డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ పేరిట డిస్కవరీ డాక్యుమెంటరీ సిరీస్లో దోవల్ ఈ సరికొత్త విషయాన్ని బహిర్గతం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీప లోయలోని పర్యాటకుల్ని పాక్ ఉగ్రవాదులు పాశవికంగా చంపేసిన సమయంలో ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. మేము ఎయిర్పోర్ట్లో ఆయన కలుసుకున్నాం, అక్కడే సమావేశం అయ్యాం. వెంటనే ఆయన తాజా పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. తర్వాత నన్ను ప్రశ్న అడిగారు, ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు, నాకు ఈ సమాచారం వెంటనే కావాలి అని ఆదేశించారు అంటూ దోవల్ వెల్లడించారు. ఉగ్రవాదులను త్వరగా గుర్తించినందుకు నిఘా సంస్థలను మోడీ ప్రశంసించారు. భారత సార్వభౌమాధికార పరిరక్షణకి జరిగే పోరాటంలో ఎటువంటి పరిమితులు లేవు. ఉగ్రవాదుల శిబిరాల్ని, ముఖ్యంగా పహల్గామ్ దాడికి బాధ్యులైన ముష్కర్ల శిబిరాల్ని ధ్వంసం చేయడమే ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం. భారతదేశం ప్రదర్శించిన సంయమనాన్ని ప్రతిదాడులు చేసే సామర్థ్యం లేకపోవడంగా లేదా సంకల్పం లేకపోవడంగా ఎవరూ భావించకూడదు. అలా భావిస్తే వాళ్లే నష్టపోతారు. ప్రపంచానికి భారత్ ఇస్తున్న సందేశం చాలా స్పష్టం. ప్రత్యర్థుల్ని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టగల సత్తా భారత్కు ఉంది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధం. చివరి రక్తపు చుక్క వరకు మేము పోరాడతాం అంటూ దోవల్ తేల్చి చెప్పారు. డాక్యుమెంటరీ సిరీస్లో మాజీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా మాట్లాడారు. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవని పాకిస్తాన్కి తేల్చి చెప్పామన్నారు.